వెల్కమ్ టు పోలీస్ అకాడమీ. మన తిరుపతి మీటింగ్ లో స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారని స్త్రీలంతా నిరసన తెలియజేస్తున్నారు. వారికి మీ సమాధానం? బ్యాంకులోనూ బ్యూటీ పార్లర్లోనూ పనిచేయచ్చు, నేను కాదంటలే. పోలీస్ డిపార్ట్మెంట్ లోను మిలిటరీ డిపార్ట్మెంట్ లోను సమానత్వం కావాలని కోరుకుంటే అట్ట. ఈ ఉద్యోగాలకు సహనం ఒక్కడే సాలదు, మనోధైర్యం కన్నబలం కావాలా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ట్రైనింగ్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ కి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వచ్చిన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం. ఏం చేస్తా? అడుగు ముందుకు వేశారో మొత్తం బిల్డింగే పేలిపోతుంది. మర్యాదగా వెపన్స్ గోడౌన్ ఓపెన్ చేయమని చెప్పు. రా. డోర్ ఓపెన్ చేయి. ఇంతమంది మొగోళ్లు నిస్సహాయంగా చూస్తున్నా ఎంతో ధైర్య సాహసంతో నా ప్రాణాలు కాపాడి స్త్రీ చేయలేనిది ఏమీ లేదని నిరూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ సారీ. స్త్రీలంటే నాకున్న సులకన భావాన్ని మార్చుకుంటున్నా. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. I love my country. నిన్ను కన్న తల్లిదండ్రులను చూసి మా డిపార్ట్మెంట్ ఎంతో గర్వపడాలమ్మా. స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు. నాన్న నాన్న, తమ్ముడు చెల్లెలతో పాటు నేను స్కూల్కి వెళ్తాను. నాకు చదువుకోవాలనుంది నాన్న. నువ్వు స్కూల్కి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తాడే? నీ బాబా? నీ బాబు జీతం ఇడ్లీ పిండికే సరిపోదు. చదువుకుంటుందట చదువు. సవతి తల్లి పిల్లలు ఎక్కడ చదివి బాగుపడతారోనని కుళ్ళు ముండకి. అశ్విని, దాన్ని తిట్టకుండా ఒక్కరోజు కూడా గడవదే నీకు? ఏమిటా ఏడు మొహం? మేమే అమెరికా వెళ్ళడం లేదు, సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి కాస్త వేడి నీళ్ళు పెట్టు. ముద్దులా నిద్రపోకు. పాలు జాగ్రత్త. ఏడుస్తున్నారా? మీకు అమ్మ లేదుగా, పోనీలే. నాలాగా పిన్ని లేదుగా, హాయిగా ఉండొచ్చు. అయ్యో అయ్యో, పిల్లల కోసం పెట్టిన పాలు కుక్కలు పాలు చేస్తావా? ఉంటే నీ పని చెప్తాను.
ఎందుకే రోజు ఇలా చంపుకు తింటావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సవత్తల్లి సాధింపులు వేధింపులు విన్నాను కానీ ఇలా హింసించడం ఎక్కడా చూడలేదు. నేను అసలు సవత్తెల్లా ప్రవర్తించుంటే అది అసలు ఇంట్లోనే ఉండేది కాదు. దీని తల్లి రోడ్డు మీద కని పారేసిపోతే ఈ చేతులతో పెంచాను. నోర్మై! ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ గొంతు విసిగి చంపుతాను. నాన్న వద్దు నాన్న, వదిలిపెట్టు. పిన్ని నేను చేయొద్దు నాన్న. నాన్న వద్దు 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 వద్దు. రాక అమ్మా, ఎవరొచ్చారో చూడు. రామారా, బాగున్నావు పిన్ని? ఏదో ఇలా ఉన్నావమ్మా. వీళ్ళ కోసమైనా బ్రతకాలిగా. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆయన పోయాడు. ఆ చేతగాని వాడిని కట్టుకున్నందుకు నేను, నా కడుపును పుట్టినందుకు వీళ్ళు అనాథల్లా బ్రతుకుతున్నాం. మీ పిన్ని మారదమ్మా. పళ్ళు ఊడిపోయినా గోళ్ళు ఊడిపోయినా పులి జంతువుల్ని చంపుకు తింటాం మానేస్తుందా? మీ సవితల్లి అలాంటిదే. ఈ బాబాయ్ ఉండగా నీకేం భయం లేదు తల్లి. కిలో టమాటా ఎంతరా? 6 రూపాయలండి. ఏది నా ఫేస్ చెప్పరా? నమస్కారం సార్. 5.5 వేసుకోండి సార్. కొట్టానంటే గొప్ప పైలిపోతున్నారే. నేనేమన్నా మా హెడ్ లాగా బ్యావస్ గా తీసుకెళ్ళిన వాళ్ళ కనపడుతున్నానా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను రా. 4 కిలోలు వేసి 4 పావలాల రూపాయలు తీసుకో. ఏంటి పావలా? పావలా పావలా కాకపోతే ఏయ్ ఏయ్రా 4 కిలోలే. అరే కిలో వంకాయలు ఎంతరా? 8.5 అండి. ఏంటి ఓసారి పేజ్ చూసి చెప్పు. 8.5 అండి. ఏంట్రా ఏళకులంగా ఉందా? కొట్టానంటే డిప్ప పగిలిపోతున్నాయి. పేజ్ చూసి కూడా 8.5 చెప్తున్నావా? కిలో పావులా చేసి 5 కిలోలు ఇంట్లో పోసాయి. కొట్టానంటే డెప్ప పగిలిపోద్ది. మార్కెట్ లో ఫ్రీగా దొబ్బుకు రావట్లేదు. ఏంట్రా ఏంటి ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళవయ్యా. నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. పట్టుకెళ్తాం ఏంటి? వెంటనే సిగ్గుపడి డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నావా? మనకు అలాంటిదే లేదు. నీలాంటి వాడిని నక్సలైట్ ఏరియాలో బారేలే, మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇదిగో కానిస్టేబుల్, ఎవరమ్మా మీరు? కొత్తగా వచ్చిన ఎస్ఐ అశ్విని తెలుసా? అయ్యో తెలియపోవడం ఏంటమ్మా? ఆవిడ దగ్గరనే పనిచేసేది. ఆ ఎస్ఐ తల్లి నేను. నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? ఏ ఒళ్ళు ఎలా ఉంది? కానిస్టేబుల్వి నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా? నువ్వు మళ్ళీ తీసుకో, ఇవి నేను తీసుకెళ్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఊరికే తీసుకోలేదమ్మా. కిలో పావలా పెట్టుకున్నాను. కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైమింగ్ లో పడిందని. ఏంటి మేడం మీ టీంలో వచ్చి నన్ను తీసారంట? దేవుడికి 10 అవతారాలే ఉన్నాయి, కానీ నీకు 11 అవతారాలు. అంటే అంటే లంచ అవతారం. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే. చూడమ్మా, కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే జీతం, సీనియారిటీ వస్తే ప్రమోషన్, సిన్సియారిటీ వచ్చిందనుకో ట్రాన్స్ఫర్. ఇలాగే ఉంటే ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందమ్మా. దెబ్బలు తినకపోతే బంగారానికి మెరుపు రాదు. ఇది చూడండి ఎలా ఉందో. బాగుంది. ఇది సార్. ఆహా, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది సార్? అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేసి అద్దంలో నా మొహం చెక్ వద్దు సార్, క్యాష్ ఇవ్వండి. అలాగా? ఒక లేడీ ఇంత ధైర్యంగా అమ్మో
రావద్దు, ముందుకు రావద్దు, ఆ బిడ్డను వదిలిపెట్టు. ముందుకు రావద్దు. వస్తే బిడ్డను చంపేస్తాను. వద్దు వద్దు, మా బాబుని చెయ్యొద్దు. వదిలిపెట్టు. వదలను. ముందుకొస్తే బిడ్డను చంపేస్తాను. ఆ బిడ్డను వదిలిపెట్టు. అబ్బో బాబా, ఏం గురి, వాట్ నేమ్, వాట్ గేమ్, వండర్ఫుల్ జాబ్. ఎస్, వెళ్ళి నీ పని చూసుకో. అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ అశ్విని. కంగ్రాట్స్. 3 ఏళ్లుగా పాలిటిక్స్ అడ్డం పెట్టుకుని పోలీసులు దబాయిస్తున్న వాడిని మీరు వెంటాడి పట్టుకోకుండా కాల్చి పారేసి చాలా గొప్ప పని చేశారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అశ్విని, ఎస్పీ గారు ఫ్రీ అయ్యారు, రమ్మంటున్నారు. రైటింగ్ లో కప్పాంజలి లెటర్ హాస్పిటల్ పంపించండి. పేషెంట్ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం పేపర్లో రాకుండా మీరు చూడండి. కమ్. పొద్దు నుంచి ఫోన్లో అందరికి అప్పాలి చెప్పి అలసిపోయాను. డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ పెట్టాలని గవర్నమెంట్కి ఒక లెటర్, హాస్పిటల్లో జరిగే నష్టాన్ని పరిహారం చెల్లించాలని మనకు నోటీస్. హూ ద హెల్ ఆర్ యూ టు షూట్ అండ్ కిల్ ఎ పర్సన్? కాల్చి చంపమని ఎవరి అధికారం ఇచ్చారు? సార్, వాడొక బిడ్డను చంపబోతే చంపాడా? డిడ్ హి కిల్? మీకు గన్నిచ్చింది బెదిరించడం కోసం, కాల్చడం కోసం కాదు. ఒకడు నేరస్తుడో కాదో తేల్చవలసింది కోర్టు, మనం కాదు. ఒకడు నేరం చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పట్టి చట్టానికి అప్పగించడం కాదు సార్. అసలు నేరమే జరగకుండా చూడాల్సిన బాధ్యత మంద కదా. ట్రాఫిక్ లో ఎందుకు సార్ పోలీసులు పెడుతున్నాం? ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత పంపిస్తే సరిపోతుందిగా. ఇదే పని అకాడమీలో చేస్తే అభినందించారు. ఇక్కడ ఒక హంతకుణ్ణి చంపితే అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆహా, శభాష్, ఎంత గొప్పగా మాట్లాడావమ్మా. అసలు ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్ కాదురా, ట్రాన్స్ఫర్ 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 ట్రాన్స్ఫర్. ఎన్ని బళ్ళు ఆపు చేయలాభం? సాయంత్రం ఖాళీ జబ్బులతో ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పుకొని మేము జబ్బులు నింపుకుంటున్నాం. స్టాప్ 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 స్టాప్. సైకిల్ లైట్ అది. ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. చహా, రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్కి లైట్ అయింది నాయనా అని అడుగుతా. అసలు పగల లైట్ వస్తుంది. ఇదిగో అక్కడికి వెళ్ళామనుకో సైకిలే పోతుంది. నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు. లైట్కి దిక్కు లేదు, ట్రాక్టర్ పడవ ఎక్కడించుకుంటాను. అయ్యో, మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. ట్రాక్టర్ అంటే 5, పడవ అంటే 10. అదే అదే అన్ని డీటెయిల్ గా చెప్పాలి మా బతుకులకి. ఏదో ఇచ్చేయి. ట్రాక్టర్ పడవ ఎందుకండి, ఏకంగా పెద్ద పుల్ల వేస్తాను, తీసుకోండి. వస్తాను. టైగరా? అయ్యో, డ్యామ్ అంటేనే 100, టైగర్ అంటే మినిమం 500 ఉంటుంది. అయ్యబాయ్, ఇలా కొట్టావా? 2 రూపాయలా? కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఉంది, కానీ బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? జోక్ చేస్తున్నావా? కారు కదటానికి వెళ్ళదు. రేపు కోర్టులో కలుసుకో. సార్ 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 5-10 కిలోంగే రకం కాదు, పరమ స్ట్రైక్. అనుకున్నాను. అయిపోయి చిట్టనగానే వెళ్ళిపోవటమేనా? 5-10 కాకపోతే ఎంతో కొంత చేతులు పెట్టచ్చు కదా. ఇది కూడా తెలియకపోయింది. డ్యామ్ డ్యామ్. అదే 2 డ్యామ్లు కొట్టు. డ్యామా? అదేనయ్యా, డ్యామ్ అంటే 100. 2 డ్యామ్లు కొట్టించు. సరే, ఇదిగో తీసుకో. అరే బ్యూటిఫుల్ కార్. అవును మాస్టారు, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నారు? అశ్విని గారు ఉన్నారు కదా, ఉన్నారు. తెలుసా? నేను బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అది కాదు సార్. వద్దు, మీరేం చెప్పొద్దు, నాకంత అర్థమైపోయింది. పొద్దున్నే ఎట్ ఏ టైం 200 రూపీస్ తగిలినప్పుడు అనుకున్నా నా బతుకేదో బ్యాక్ టైం ఎప్పుడైపోయింది. అయ్యో వద్దు. ఈ 2 డ్యాములతో పాటు నేను టైగర్ కూడా వస్తాను, తీసుకెళ్ళి బాబు. ఆవిడతో మాత్రం చెప్పొద్దు. సార్, ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను, కాస్త పరిచయం చేస్తారా? బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు? అవుదామని. ఏంటి అవుదామనే? కారు స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతిలో 200 కొడిస్తావా? ఇసే. కావాలంటే ఇంకో 2 డ్యాములు ఎక్కువ ఇస్తాను. మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్, ప్లీజ్. చేయి. మంచి బాబాయ్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఎందుకండి? బ్రేకులు లేవు, లైట్ వెలగటం లేదు, లైసెన్సు లేదు. దిగు. కానిస్టేబుల్, Yes, madam. ఈ బండిని తీసుకున్నా వెనుకరా. మీరు నాతో రండి. అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడేమైంది? ఇంకా ముందుంది.
వావ్, లొకేషన్ చూస్తేనే డ్యూయట్ పడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మీ పక్కన కూర్చుని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూ. వై అడ్మైర్? ఐఎమ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ యూ. ఏ జన్మ బంధమో మన ఇద్దరి మధ్య హుక్ లాగా బిగుసుకుంది. మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు. మీరు నమ్ముతారో లేదో, మీకోసం ఈ హుస్సేన్ సాగర్ లో దూకమంటే దూకుతా. ముందు నీ బండి దూకుతుంది చూడు. Is it? అవును. అయ్యో, ఏమిటండి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. మైండ్ ఇట్. అనుకున్నాను. బార్ మూసేలేదేమిటి? టైం అయిపోయినా 12 రౌండ్లు వేసిన కిక్ ఎక్కట్లేదు. ఇదో బారు, దీనికో టైమింగ్. ఇంకా బార్ మూసేలేదేమిటి? వీళ్ళిద్దరే సార్. టైం అయిపోయిందని ఎంత చెప్పినా కదలటం లేదు. అడిగితే కిక్కెక్కలేదు అంటున్నారు. బార్ టైం అయిందని తెలీదా? ఎవరండి మీరు? నువ్వెవడరా? యూనిఫామ్ లో ఉన్న మమ్మల్ని గుర్తుపట్టలేదంటే నిజంగా కిక్కెక్కినట్టే. మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? వద్దు. హలో, ఎవరండి మాట్లాడేది? నేనేనయ్యా, అమృతరావునే మాట్లాడుతున్నాను. సారీ సార్, నేను 2 టౌన్ కానిస్టేబుల్ని. మీ అబ్బాయి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి బార్లో. అలాగా? అదే సార్, ఆ విషయం చెబుదామని. అయితే ఓ పని చెయ్యి, మా వాడిని వదిలేసి ఆ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొడుకుని పట్టుకెళ్ళు. జై హింద్. అతను ఫ్రెండయ్యా. మీ నాన్నగారే చెప్పారండి అతన్ని పట్టుకెళ్ళమని. చూస్తా. ఏమైంది? నిజాయితీగా డ్యూటీ చేయడం మా తప్పైంది మేడం. ఎవరు చేసింది ఇది? మనతోనే పెట్టుకుంటారా? పోలీసులు అయితే మాత్రం భయపడిపోతాం అనుకున్నారు. పోలీసుల్ని కొట్టారా? లేదు. పోలీసుల్ని కొట్టారా? లేదు. పోలీసుల్ని కొట్టారా? లేదు. నేనే కొట్టాను, నన్నే చేయదు. ఏం భయం లేదు. ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. మీరు కేసు బుక్ చేయండి. నా కొడుకుని లాకప్లో పెడతాడా? ఇది ఖచ్చితంగా అమృతరావు పనే. ఎమ్మెల్యే అమృతరావా? నార్మోయ్, ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ ఎమ్మెల్యేనయ్యా. ఒక్క ఓటు మెజారిటీతో నా మీద గెలిచాడు. అది నా ఓటే. నా చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముద్ర పడింది. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఇప్పుడు చూడు ఆడి పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాను. రాజకీయ నాయకుల కొడుకుల్ని బొక్కలో వేసేంత పోటుగాళ్ళు అయిపోయారనమాట మీ పోలీసు వాళ్ళు. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఏమ్మా, నువ్వేనా మా వాడిని లోపలెట్టింది? హా, అతను నీ కొడుకా? కాదు, పక్కింటోడికి పుట్టాడు. పుట్టినా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీ వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు, అందుకే లోపల పెట్టాను. అవును, నువ్వు వేసింది తెల్ల చొక్క అంటే ట్రాఫిక్. మరి నీకు లాండ్ ఆర్డర్తో పని ఏంటమ్మా? లాండ్ ఆర్డర్ కి ట్రాఫిక్ కి అపోజిషన్ కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసాయి. నీకు 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేస్తాను. మన ఓటర్లందరికీ తెలియపరచా, ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కివేయడానికి చేసినటువంటి కుట్రని, దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు. ఇదంతా బాలిరెడ్డి గారి పొలిటికల్ స్టంట్ అయ్యా. తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు. పాపం నీచుడు, పరమ నీచుడు, ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. నేను వెళ్ళను. అయ్యో, నన్ను దెబ్బకనే. మా డిపార్ట్మెంట్ తరఫున నీకు క్షమాపణ చెబుతాను సార్. దయచేసి వెళ్ళండి సార్, ప్లీజ్. అబ్బో, సెల్లో కూర్చోబోతే బ్యాడ్గా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో, ఇది చాలా అన్యాయం సార్. సిఐ గారు, ఒక ప్రజాసేవకుణ్ణి
సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా? నా ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఎందుకయ్యా? మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మా గాంధీ. అవును. అన్న అజ్ఞాని, తెలివి తక్కువ దద్దమ్మ. అయినా ఆయన ఎక్స్ఎమ్మెల్యే సార్. అంతటి ఘన చరిత్ర కలిగిన ఒక ప్రజానాయకుడి మీద అరే ఒక పోలీసు ఆడ అధికారి చెయ్యి చేసుకుందంటే ఫినిష్. నిరాహార దీక్ష చేసినా సరే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. దేవుడు పావు కోసం ముంగిసని, ముంగిస కోసం పావుని సృష్టించినట్టు బాలరెడ్డి కోసం అమృతరావుని, అమృతరావు కోసం బాలరెడ్డిని సృష్టించాడు. వాళ్ళిద్దరూ పాత కక్షలతో ఒకే ఊళ్ళో ఎదురెదిరిలో ఉంటూ రారా కుక్క రా. రే అమృతరావు, నాస్తో పెట్టుకున్నామంటే పేడ మీద కాలేసినట్టే బోర కుక్క. ఏడ్రా బాగా టింగ టింగ టింగ. బాలరెడ్డి తన పెంపుడు కుక్కకి అమృతరావు పేరు పెట్టి ఊరి జనం ముందు తన అక్కసలతో వెలకెక్కేవాడు. అమృతరావు మాత్రం తక్కువ తినాడా. తన ఇంటి ముందున్న కుప్ప చెట్టుకి బాలరెడ్డి పుట్ట అంటించి అందరి చేత ఉమ్మి వేయించేవాడు. వెల్కమ్ టు యూనివర్సిటీ క్యాంపస్ మేడం. స్కూటర్స్, సైకిల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టమని చెప్పు. ఇది కాలేజ్, లవర్స్ పార్క్ కాదు. అందరిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఇక్కడైనా ఓ సంవత్సరం పాటు పనిచేస్తుంది అనుకున్నాను. 3 నాళ్ళ ముచ్చటే. స్టూడెంట్స్ కి మనం వార్నింగ్ ఇవ్వటమా? అయిపోయినట్టే. ఏమండి అశ్విని గారు, ఎంత అన్యాయం! మిమ్మల్ని ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేశారా? అక్కడ అందరూ పోకిరి వెధవాలండి. నేను ఒకటే చదివా. నేను అలాంటి వాడిని కాదండి. ఎందుకండి మీకు ట్రాన్స్ఫర్స్ అవి? నన్ను పెళ్లి చేసుకోండి, జీవితాంతం హ్యాపీగా చూసుకుంటా. నన్ను చూసుకోవడం కాదు, ముందు రోడ్డు మీద చూడండి. అనుకున్నా. ఎక్కడ పడ్డావు నాయన? లవ్ లో పడ్డాను. నూతిలో పడకపోయావా? చచ్చావనుకునేవాడిని. ఏమిటండి మీరు? ఈనాళ్ళకు వాడొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేను. నాన్న, అమ్మాయి పేరేమిటి? అశ్విని. ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారా? తెలీదు. ఎంత దాకా చదువుకుంది? తెలీదు. ఏం తెలియకుండా ప్రాణం పెట్టరా? ఏం తెలియకుండా పుట్టేదే ప్రేమ. నువ్విచ్చే డ్యామ్ లోనే ఇవన్నీ జరుగుతాయా? ఇంపాసిబుల్. కాస్త సర్దుకో గురు. అశ్విని తండ్రిలాగే వచ్చి మా పెళ్లికి ఒక వాయిదా అడుగు. ఈలోగా నాకు ముందే కుదిరిన పెళ్లిని ఆపేస్తాను. ఇదిగో, ట్రాఫిక్ ఐడియా లాగా రివర్స్ అయిపోకూడదు. అశ్విని తల్లిలాగా ఎవరన్నా తీసుకొస్తావు కదా? నువ్విచ్చే డ్యామ్ కి తల్లి, చెల్లి, భర్త, తాత, ముత్తాత అందరూ చేస్తారా? నమస్కారం, రండి. మేమేనండి అశ్విని తల్లిదండ్రులు. రైడింగ్ లో పోలీసులు పిలిచినట్టు వెళ్తున్నారేంటి? కూర్చో కూర్చో. ఇదిగో, కాఫీ టిఫిన్ తప్ప నోరెత్తడానికి వీల్లేదు. ఈ ఒరిజినల్ బయట పడిపోద్ది. మదర్, ఫాదర్, అశ్విని. మన జీప్ ఇక్కడుందేమిటి? బాబు లోపల ఉన్నారండి. బాబా? అవును, మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎక్కడా పరిచయం? కంపెనీ అంటే పాలా? మీ అమ్మాయి పోలీసు ఉద్యోగం చేస్తుందన్నారు. మరి వంట పని అది? అడగకుండానే సోడాలు తెచ్చుద్ది, చెప్పకుండానే చిలకలు చుట్టించదండి. పెళ్ళాం గారు, తమరు కొంచెం నోరు మూస్తారా? మా అమ్మాయి గురించి నేనేం చెప్పుకోకూడదు కానండి. మా అమ్మాయికి నేనంటే ఎంతో గౌరవం, మర్యాద, భయం. నేను ఇంట్లోకి అడుగు పెట్టానంటే మనిషి గడ్డ 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 మీ కూతురు అశ్విని గురించి చెప్తున్నారా? చెప్పండి, ఆగిపోయారే? నేనేనండి అశ్వినిని. ఏంటి, మీ కూతురు చెప్పకుండానే సోడాలు, అడగకుండానే చిలకలు చుట్టిస్తుందా? ఇదిగో బాబు, నిజానికి నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి నిన్ను సస్పెండ్ చేసి. తమరు నోటితో తమరు చెప్పొద్దు. నాకు తెలుసమ్మా నా బతుకేమైపోద్దు. నాకు ఎంత ఆనందంగా ఉందో. ఏంటో ఇట్టిట్టను చిలకలు, సోడాలు. బాబు, నా ఉద్యోగం పోవడానికి ఎంత కృషి చేసావు నాయనా. వస్తాను బాబు. అయ్యో, వస్తానండి. అమ్మా అశ్విని, నేను సంబంధం చూశాను, చేసుకోరా అంటే నేను అశ్వినినే ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చస్తాను అంటున్నాడమ్మా. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తానంటే మాకంతకంటే కావాల్సిందేముందమ్మా? ప్రేమించే తీరిక, పెళ్లి చేసుకునే ఆలోచన నాకిప్పట్లో లేదండి. ఇప్పుడు టైం లేదని చెప్పింది కానీ పెళ్లి చేసుకోనని చెప్పలేదు కదా.
నమస్తే మేడం. రేపు సాయంత్రం మా వరల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి మేడం. స్టూడెంట్స్ ఫంక్షన్ కి నేను వచ్చి ఏం చేస్తాను? కాస్త రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది, రండి మేడం. ఓకే. చం చక చక చా చం 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 చక చా. ఎరా ఏంటి చందు కోటేదని క్యాన్వాస్ చేస్తున్నాట? మీ రౌడీస్ ఇంకా చల్లదు. మీరు కొట్టినా చంపినా సరే ఈ హాస్టల్లో స్టూడెంట్స్ ఎవరు మీకు ఓటేరు. 2 రోజులు మన గ్యాంగ్ హాస్టల్లో ఉండి క్లాస్ తీసుకుంటే ఓట్లన్నీ మనకే పడతాయి. మా శేఖర్కి ఓటు వేస్తే దుష్ట రాజకీయాల్ని కాలేజీ నుండి పారదోలుతాం, లైబ్రరీలో పుస్తకాల్ని పెంచుతాం. అరే మా చందుకి ఓటేస్తే కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం హాఫ్ డే సెలవు ఇప్పిస్తాం. మా చందుకి ఓటేస్తే చిరంజీవి సినిమా అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ ఏకంగా కాలేజీలోనే ఓపెన్ చేయిస్తాం. చందుకి ఓటేస్తే లవర్స్ పార్కులు పాత సినిమా టాకీసులకి వెళ్ళక్కర్లేదు, క్లాస్ రూమ్ లోనే ఆఖరి బెంచి రిజర్వ్ చేస్తాం. అరవండ్రా ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్. ఏంటి కాలేజీలోకి స్టూడెంట్స్ తప్ప బయట వాళ్ళని రానివద్దన్నట్ట? రౌడీస్ గోండాసు ఈ కాలేజీ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అవటాన్ని నేను ఒప్పుకోను. కాలేజ్ ఎలక్షన్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. అనవసరంగా జోక్యం చేసుకుంటే మా స్టూడెంట్స్ రైట్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈ మేటర్ని మినిస్టర్ దాకా తీసుకెళ్తాం. పోండి, నాశనం అయిపోండి. ఎలక్షన్స్ వస్తే చాలు ఈ కాలేజీ ఒక కురుక్షేత్రం అయిపోతోంది. మేడం, అవసరమైతే ఇంకో 4 కానిస్టేబుల్స్ తీసుకొచ్చాను సరే ఈ కాలేజీ నాశనం కాకుండా చూడండి. సో ఒక చిన్న సజెషన్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి. లోపలికి ఏ రౌడీ రాకుండా నేను చూసుకుంటాను. ఐడెంటిటీ కార్డ్ ఇది. మనకు అలవాట్లేదు. ఏ క్లాసు? తెల్వదు పో. ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్. ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు స్టూడెంట్స్ ని తప్ప ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే మేడం. నువ్వెక్కడున్నావేంటి? 5వ 10వ తీసుకుని రౌడీని లోపలికి వదిలేద్దామనా? నో మేడం, ఇన్నాళ్ళు కడుపు కోసం మనస్సాక్షిని కిందకి దాచుకున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత కాకి బట్టల విలువేంటో తెలిసింది. నన్ను మన్నించండి మేడం. ఊరికే మాటలు చెప్తే చాలదు, ప్రూవ్ చేయాలి. కంగ్రాచులేషన్స్ చందు, మీరు తప్పకుండా ఓడిపోతారు. ఏంట్రా పరిస్థితి చూస్తే ఓడిపోయేటట్టున్నావు? నో, ఎలాగైనా ఎలక్షన్స్ ఆపాలి. నేను వెళ్ళి నాన్నకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. బాంబ్స్, సోడా బాటిల్స్, సైకిల్ చైన్స్ లేకుండా మా కాలేజీలో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారి. ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు సార్. నేనెవరినో తెలుసా? ఎమ్మెల్యే అమృతరావు గారు. నా పేరు చెప్తే అసెంబ్లీ గడగడలాడిపోతుంది. నా పేరు చెప్తే లాఠీ అయి విరిగిపోతుంది సార్. ఏమన్నావు? చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్. ఒక కానిస్టేబుల్ ఎమ్మెల్యే అమృతరావు గారి మీద లాఠీ చార్జ్ చేశాడన్న వార్త రేపు పేపర్లో పడుతుంది. మీ లెవెల్కి అది బాగుండదు సార్. వెళ్ళండి సార్. బాబుకి ఏమైంది? ఎమ్మెల్యే అమృతరావు లోపలికి రానివ్వలేదని పొడి చేశాడు మేడం. బాబు, నేను మారిపోయానని ఇప్పటికైనా నమ్మకం కలిగిందా మేడం? అంబులెన్స్ పిలిచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. సారీ మేడం, హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు గ్యారంటీ లేదు. పర్వాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రై చేద్దాం. మంచి పని చేశావు. నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. అలాగే. కానిస్టేబుల్ బాబుని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. 1 minute. మా లాయర్ ఇచ్చిన నోటీస్ ఇదిగో. ఇది మీలాంటి క్రిమినల్స్ కి కాదు.
ఎందుకండి అందరికీ లడ్లు పంచి పెడుతున్నారు? ఎందుకంటే ఎమ్మెల్యే అమృతరావుని అరెస్ట్ చేశారయ్యా ఆ శుభ సందర్భంలో. నిజంగానా? బాబు బతికాడా? చూడు, ఈయన మేజిస్ట్రేట్ గారు. జరిగినట్టుగా చెప్పు. నిన్నెవరో కత్తితో పొడిచారన్నారు, నిజమా? అవును. ఎవరో చెప్పగలవా మేజిస్ట్రేట్ గారికి? తెలియదు. ఎమ్మెల్యే అమృతరావు గారు నిన్ను పొడిచారని విన్నావు, నిజమా? నిజం కాదు సార్. ఆయన నన్ను పడవలేదు. అబద్ధం అబద్ధం. చాలేవయ్యే రే రా. ఎందుకండి తినకుండా తీసేస్తున్నారు? అమృతరావుని ఈడ్చిపెట్టారంట, ఇంకా లడ్డూలు తింటారంటే రే రా. నన్ను ఎందుకు బతికించారు మేడం? కనీసం చచ్చైనా సరే నిజాయితీపరుడుగా ఉండిపోయేవాడిని. బతికాను కాబట్టి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఆ అమృతరావు నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి నా నోరు ముయించాడు మేడం. అదే సార్, మాలో పెద్ద పొరపాటు జరిగిపోయింది. దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఏం పర్వాలేదు. మీ ప్రాబ్లం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఆ అమ్మాయి రోజుకో ప్రాబ్లం తెచ్చిపెడుతోంది మీ నెత్తి మీద. యంగ్ బ్లడ్ కదా, అందులోనూ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిందేమో, మంచి ఓవర్ స్పీడ్లో ఉంది. నా నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయండి. పోలీస్ ఎలా ఉండాలో నేను నేర్పి మీకు పంపిస్తాను. నిన్ను రామాపురం విలేజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశాం. ఇలా గాలి కొదిలేసి నీ పాటికి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతానంటే ఎలా? చూడాల్సిన బాధ్యత నీకు లేదా? వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ట్రాన్స్ఫర్ ఆపేస్తారు. నిన్ను నమ్ముకునే కదా దీనికి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాదంటున్నది ఎవరు పిన్ని? మీకు కావాల్సిన డబ్బు నేను పంపిస్తానుగా. ఏంటే డబ్బు పంపిస్తావా? ముష్టి వాళ్ళం అనుకున్నావా? ఇదిగో ఒక్క విషయం గుర్తుంచుకో, నీ తల్లి నేను అనాథగా వదిలేసి వెళ్తే పెంచి పెద్ద చేసింది నేను. కసాదాన్లా మా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది బాబాయ్? అసలు విషయం నీకు తెలియదమ్మా. మీ అమ్మ నిన్ను వదిలిపెట్టలేదు. మీ నాన్నే మీ అమ్మను మోసం చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన మా నాన్న మంచం పట్టాడు. చావు బతుకుల మధ్య మీ నాన్నను ఊరికి పిలిపించి బలవంతంగా మీ పెన్నినిచ్చి పెళ్లి చేశాడు. జరిగిందంతా చెప్పాలని మీ నాన్న వచ్చేలోపే మీ తాతయ్య మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మరో పెళ్లికి అద్దం వస్తామని కడుపులో ఉన్న నిన్ను తీసేయించుకోమంటే ఒప్పుకోలేదమ్మా మీ అమ్మ. ఇంకో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. మీ అమ్మ బతుకు బాగు చేయడం కోసం నువ్వు పుట్టగానే చచ్చిపోయావని చెప్పారమ్మా. మీ అమ్మకు జరిగిన అన్యాయానికి మీ నాన్న కుమిలిపోతుంటే ఎక్కడో అనాథ శరణాలయంలో చేర్చాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి అప్పచెప్పానమ్మా మీ నాన్నకి. ఇదిగోనమ్మా మీ అమ్మ నాన్న కలిసి ఉన్న ఫోటో. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది బాబాయ్? తెలీదమ్మా. ఎలాగైనా మా అమ్మని నేను చూడాలి. బాధపడకమ్మా. నేను టూరిస్టు బస్సులు అవి ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుతుంటాను కదమ్మా. మీ అమ్మ ఎక్కడ కనపడ్డా తప్పకుండా తీసుకొచ్చి నీకు అప్పచెప్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఊరెళ్ళరా అమ్మా. పోలీస్ స్టేషన్ ఎక్కడుందండి? ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, సారా కొట్టుంది. అయినా ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చెప్తారా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఆ సారా కాంటాక్ట్ పంపించాడా నిన్ను? ఎల్లో యూనిఫామ్ వేసుకుని మమ్మల్ని కొట్టి సంపు. ఎమ్మెల్యే పంపించుంటాడే మన ఊరికి. ఏం కావాలి? ఇది పోలీస్ స్టేషనేనా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. మర్యాదగా ప్లేస్ ఖాళీ చేస్తారా, షూట్ చేయమంటారా? మీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? మేము ఈ స్టేషన్ కానిస్టేబుల్స్ మేడం. మొత్తం 5 కానిస్టేబుల్స్ ఉండాలి. మిగతా వాళ్ళు ఎక్కడా? కొరసతిగా మీ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు. వచ్చేసా మేడం. స్టేషన్ లో ఉండాల్సిన సామాన్లన్నీ ఎక్కడా? అమ్మేశారా? తాగట్టు పెట్టాం మేడం. సిగ్గు లేకపోతే సరే, లేవండి. మీరు పోలీసులుగా ఇది పోలీస్ స్టేషన్ లాగా తయారవ్వాలంటే మీకెంత టైం కావాలి? 1 గంట ఇవ్వండి చాలు.
ఒరే తెల్ల కుక్క, ఈ దేశం మాది, ఈ బట్టి మాది, ఇక్కడున్న సమస్త వనరులు మావి. ఈ పోలీస్ డ్రెస్సులు మావి. ఏనాడైనా అమ్మయ్య, అన్ని ఒకసారి దొరికినాయి. కోతలకు వచ్చావనే. ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా అమృతరావు సొంతమే మేడం. దీన్ని క్లబ్గా మార్చేసి మమ్మల్ని తన దగ్గర పని వాళ్ళలా పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇక నుంచి అన్నీ మీరే చూసుకోవాలి మేడం. జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం. జీతం సరిగా రావటం లేదా? పొట్ట మాత్రం పెరిగింది. మీరు ఉండటానికి ఇల్లు ఎవరు అద్దెకివ్వనన్నారు మేడం? ఫైల్ రూమ్ ఉందిగా, అందులో ఉండిపోతాను. ఆ? పర్వాలేదు మేడం. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అరే కరెంట్ పోయింది. ఎవరు ఎవరది? పారిపోండి, అది కాల్చి పారేస్తాను. జాకీపా ఎక్కడుందబ్బా? జాకీపా స్నానం చేస్తున్నాను, అక్కడే ఉండండి. బాత్రూమ్ కున్న యోగం నాకు లేకుండా పోయింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కనీసం పడగదిలో కూడా రానివ్వలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. బట్టలు ఉడదీసిందా? ఏంటో సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు, లోపల స్నానం చేసింది ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఏంటి నీ పెళ్ళం తానం చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా? సిగ్గులేదు. ఏమండి మీరు మర్చిపోయారు కానీ ఫోటో పక్కన ముగ్గుడు బయట ఈ చెక్కడి పాటి వచ్చావే. అయ్యో రామరామ, క్షమించండి. అసలు లోపలికి ఎందుకు వచ్చావు? నన్ను తన్ని ఈ ఫోటోకు సారి చెప్తావేంటే? అసలు నాకెన్నల్ని ఈ చిచ్చ. నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో. అంతవరకు ఇంతే. మనం పడుకుందా? ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మొదలైన ఈ సారా ఉద్యమం దావానలల్లా వ్యాపించి యావత్ భారతదేశ స్త్రీజాతి మొత్తం హర్షించేలా రూపుదిద్దుకుంది. కానీ ఈ గ్రామంలో సారా ఉద్యమం ఎందుకు ముందుకు సాగలేకపోతుంది? ఈ సారా కోట ఎమ్మెల్యే అమృతరావు సొంతం కాబట్ట సారా కోట ఛాయలుగా వెళ్తుంటే రౌడీలు ఇష్టానుసారంగా కొడుతున్నారనా? ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీ భర్తలు తాగొచ్చి మీ కడుపు మీద కొట్టడం కంటే ఆ రౌడీలు కొట్టే దెబ్బలేం గొప్పవి కావు. బాధల నుండి విముక్తి పొందాలంటే బాధితుల గుండెల్లో చైతన్యం ఉద్భవించాలి. ఏంటే సిటీ నుండి ఇక్కడికి వచ్చే లెక్చర్లు ఇస్తున్నావు? పెద్ద లీడర్ అయిపోతావనా? ఉపన్యాసాలు ఇవ్వాలని సరదా పడితే పడగదని ముగ్గురు దగ్గర ఇచ్చుకో. ఇలా పరితెగించి ఉపన్యాసాలు ఇచ్చి మా ఊరి జనాన్ని పాడు చేయాలని చూస్తే అంతా వినండి. మన ఊరి ఎమ్మెల్యే అమృతరావే గవర్నమెంట్, నేనే పోలీసు వాడిని. మీ ఎమ్మెల్యే అమృతరావు ఈ ఊరు జనానికి గవర్నమెంట్ కాదు, సర్వెంట్. నువ్వు పోలీసు కాదు, బాడీ పాలేరుది. నీలాగా ఎంతమందిని చూడలేదురా. ఈ ఉద్యమం గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు, కానీ మీ ఓటుతో పదవిలోకి వచ్చిన అమృతరావుని అడిగే హక్కు మాత్రం మీకుంది. అది మర్చిపోవద్దు. నా సహాయం కావాలంటే పోలీస్ స్టేషన్కు రండి. చీకట్లో రాళ్లతో మాట్లాడకుండా ఆపదలో చిటికి వేయండి చాలు. నేను మీ ముందుంటాను. ఏంటి కొత్త చీర? ఏంటి విశేషం? ఇవాళ నా పెళ్లి రోజు. నీ పెళ్లి రోజా? అంటే నాకే సంబంధం లేదా? నీ కూడా కొత్త బట్టలు కొన్నానే. నాకా? ఎక్కడో అక్కడ. ఓహో, ఫోటోకు కొన్నావా?
దేవుడు అయ్యో ఏంటో ఏడుపు? నువ్వు చచ్చిపోతున్నా అదిగో ఆ బల్లి ఈ అన్నంలో పడితే ఈ అన్నం నువ్వు తింటే చచ్చిపోతావే. అన్నిటికీ ఈ అదవే ఒకటి. లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటైపోయిందబ్బా. మొన్న సినిమా హాల్లో కూడా అంతే, ఫ్యాన్లు ఊడిపోయి అందరి తలకాయలు సొరకాయలా తేపోయాయని ఊహించుకుని ఏడుస్తుంటే తన్నడానికి వచ్చారు కదా. అవును. ఇంకో బుద్ధి రాలేదా? ముందు మీరెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి. డ్యూటీ టైంలో స్టేషన్ వదిలి బయటకు వెళ్తే సస్పెండ్ చేస్తాను. రేపు నేనే ఏదైనా పర్సనల్ వర్క్ చెప్పినా కూడా సారీ మేడం అనాలి. మైండ్ యూ, అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాను. నమస్కారం. కొత్తగా వచ్చిన ఎస్ఐ కదండి? చాలా రోజులైంది. సుబ్బారావు మా ఇంటికి వచ్చి గేదెకేమో ఒంట్లో బాలేదు, కాస్త పంపిస్తారా? అలాగే. వెళ్ళదేంటో చూడు. అలాగే మేడం. టెస్ట్ ఉద్యోగం ఊడిపోద్ది. నేను రాను. 1 minute. వెళ్ళవయ్యా, నేను చెప్తున్నాను కదా. సారీ మేడం, డ్యూటీ సమయంలో ఎవరి పర్సనల్ వర్క్ నేను చేయను. ఈ ట్రిక్లని మనకి తెలియనుకుంది. నేను పంపిస్తాను, లోపలికి రండి. అమ్మో, పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళంటే నాకు భయం. మరీ చిన్నపిల్ల ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఒరే ఎర్రబ్బాయి, నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకు నీకు ఉద్యోగం ఇప్పించాను. ఇదేనా జాగ్రత్తగా చేసుకో. వెళ్ళు. ఏంటి ఆలస్యం? త్వరగా పంచడమయ్యా. అప్పచికనంలా ఉందే. పెళ్లి కొడుకు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు నల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో? తీసుకోండి. నువ్వెక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి పండు కూడా మై లెక్కపై. నువ్వు వాయించవయ్యా. అయ్యా ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? పాపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బావగారు, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదేదో తేల్చేస్తారు. రారా. ఏమయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అవును, నీ కూతుర్ని చూసే ఏడుతున్నా. లేకపోతే సరే, రారా. బావగారు ఆగండి. ఆగండి ఆగండి, అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్, ఎందుకు ఏడ్చావురా నాన్న? బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది. ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మర్చిపోతారు బాబాయ్. ఒరేయ్, రాని ప్రమాదాన్ని ఊహించుకుని శుభకార్యాన్ని ఎందుకు రచ్చగొడతావు? రామనాథం, నమస్కారం సార్. వాడిని బయటికి పంపించు. మేడం, ముందు ఈయన్ని బయటకు పంపించు. ఇది నా ఊరు, నా సొంత ఇల్లు. కానీ ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. మీకేమైనా కావాలంటే నన్ను అడగాలి. నిన్ను అడుక్కోవడానికి కాదు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించింది, చెప్పు కింద వేసి అణగదొక్కడానికి. యూ ఫూల్. నిప్పును తీసుకెళ్లి చెట్టు త్వరలో దాస్తే అది అడవినే భస్మం చేస్తుంది. నన్ను ఎదిరిస్తే ట్రాన్స్ఫర్ చేయిస్తా. కాదు, నిన్ను ఇక్కడే ఉంచి చిత్రవధ అనుభవించేలా చేస్తాను.
వాడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. మిస్టర్ అమృతరావు, నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇక్కడ కూడా చూసావా? శృతి మాస్టర్ వస్తున్నాడు, నీలేని చెప్పు. దారిలో దొరికింది. నాకు అర్జెంట్ పనుంది. అనుకున్నాను, వెళ్ళరండి, నేను ఉంటాను. ఉంటావా? నేను ఇప్పుడప్పుడే రాను. అనుకున్నాను, మీరు వచ్చే వరకు మీ క్వార్టర్స్ లో నేను వెయిట్ చేస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు? నేను చాలా బిజీ. అనుకున్నాను, వచ్చే ఆదివారం. ఆదివారం అయితే నేను ఫ్రీ. ఆ రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుందామా అని. పెళ్ళా? ఆ తర్వాత 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవండి. 3 నెలల వరకు నేను ఖాళీగా లేను. అనుకున్నాను. ఇక్కడేం అనుకోవద్దు, ఇంటికెళ్ళి అనుకో. ఇది కూడా అనుకున్నాను. కొన్ని సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులు అంటారేంటి? అవి సారా కొట్లు కదా. నేను లైసెన్స్ హోల్డర్ని మాత్రమేనయ్యా. సారా ప్రభుత్వానిది. అయ్యగారు సారా కొట్లు మూసేశారని సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, జనం అంతా ఆయన దగ్గర ఉన్నారు. రేపు ఆయన మీ లిస్ట్ అవుతారు. నమస్కారం అమృతరావు గారు. మీరెందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆయన మానేయడం కోసం. సారా కొట్టు మూసేయండి అని అడగడానికి మహిళలు వెళ్తే ఆ పెద్ద మనిషి రౌడీలను పెట్టి కొట్టించారండి. 4 అక్కడికక్కడే చచ్చిపోయారు, 3 ఆసుపత్రి పాలైపోయారు. మిగిలిన వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలవలేదు. మహిళా లోకంలో చైతన్యం వచ్చింది. అయ్యారు, ఇప్పుడు గాని ఎన్నికలు పెడితే మీరు ఎక్స్ అయిపోవడం కాయండి. ఆగండి 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 ఆగండి. మీ ఉద్యమానికి చేయూతనివ్వడం కోసం నేను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తున్నాను. ఆపండి ఆపండి సోదరీమణులారా, అందరూ నాతో రండి. ముందుగా నా సారా షాపునే ధ్వంసం చేద్దాం. రండి. సారా 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 ఒక్కటే మన శత్రువు కాదు. మన కుటుంబాల్ని, ప్రాణాల్ని సర్వనాశనం చేస్తున్న మత్తు పదార్థాల్లో కళ్ళు, బ్రాందీ కూడా ఉన్నాయి. నా కళ్ళు బ్రాందీ షాపులే పగొడుతున్నారా? లేదు, కళ్ళు పక్కన దిగుకొని ఏంటమ్మా ఇన్స్పెక్టర్, అట్లా టీవీలో మహాభారతం సీరియల్లో యుద్ధం సీన్ చూస్తాను నిలబడతావు. అవతల బతుకు పేడ మీద కాలేజ్ సెట్ అయిపోతారు. వెళ్ళి ఆపో. ఆపడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా ఏమైనా ముహూర్తం ఉందా? పెంచుకున్న నీ పరువు ప్రతిష్టలు ఆ బ్రాందీ కళ్ళులాగే మట్టిలో కలిసిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అబ్బో, ఆడికంటే పరువు నాది ఒక్కించి కూడా తగ్గడానికి లేదు. అమృతం అప్పించావా? ఇప్పుడు నేనిస్తా. ఎన్నాళ్ళు సారా అమ్మించి అడగడానికి వచ్చిన మహిళల్ని రౌడీలతో కొట్టించి ఓటు సంపాదించి ఎమ్మెల్యే అయిన నీకు నా బ్రాందీ షాపును పగల కొట్టే హక్కు నీకు ఎక్కడదే? ఆ హక్కు నాకే ఉంది. అందుకే నా బ్రాందీ షాపుని నేనే నారాయణ నారాయణ నారాయణ. అయ్యా పాపం, 25 ఏళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండానే పాడి మీదకి వెళ్ళిపోయాడు రా.
ఎంత ఏడ్చినా ఏం లాభం సచ్చినోడు తిరిగి రాడుగా. శివయాత్రలు ఇలా చేసేదేమిటి? బాబాయ్ చూసావా బాబాయ్? ఇంకో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు సెల్లో ఉన్న రౌడీ ఎక్కడ? అమృతరావు గారు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించి తీసుకెళ్లారు మేడం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు? అడిగాను మేడం. అప్పటికి గట్టిగానే ఎదిరించాడు అంజి. కానీ ఆయన దౌర్జన్యంగా ఆ లాయర్ ఇల్లు ఎక్కడ? పోస్ట్ మెన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి? స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుడిని అక్రమంగా విడిపించిన లాయర్ని ఐపీసీలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో మై లవ్, మై లైఫ్, మై వైఫ్. కోపం వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు. ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ. నాకు ముందే తెలుసండి. ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా. నా కోసమే వచ్చావు కదమ్మా. రా. సుబ్బారావు అంతా చెప్పాడు. అమ్మా నాన్న లేరు, సవత్తలే ఉంది, నా హింసలు పెడుతుందని. పేగు తెంచుకు పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా? నేనైతే అలా చేయనమ్మా. మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది? అర్థమైంది. ఎవరూ లేరని బాధపడద్దు, నేనున్నాను. ఇక నుంచి నన్ను అమ్మా అని పిలు. థ్యాంక్స్ అమ్మా. వాసు త్వరగా రా, మా బడికి టైం అయింది. ఎన్నిసార్లు చెప్పాలా మా బడి కాదు కాలేజీ అని? మరి చిన్నపిల్లని చేసేస్తున్నావు. ఇది చిన్నపిల్లాడి పని కాదా? మా బాబు ఒక్కడే కొడుకు. ఆడపిల్ల కావాలనుకున్నాం, మాకు అదృష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది. వాసు, వాసు తొందరగా రారా. నా దేవుడు దండం పెట్టుకుని వచ్చేస్తాను. అబ్బా, తల్లికి తగ్గ కొడుకు. ఇదిగో భారతి, రేపటి నుంచి వాడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని చెప్పు. ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారాపి వాడి చెంపలు వేసుకుంటూ ఉంటే క్లయింట్లు నా చెంపలు వాయిస్తారా? అబ్బా, ఎందుకండి అలా అరుస్తున్నారు? ఉన్నది ఒక్కడే కొడుకు. ఏమిడిది మరీ చాదస్తాం. తొందరగా ఎదురురా, టైం అవుతుంది. కమన్ కమన్ కమన్. వెళ్ళొస్తాను భారతి. ఇది చాదస్తం కాదేమో. తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేనెదురు రావాలి. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, తీసుకోమ్మా. వద్దండి, బాగుండదు. ఇదే మీ అమ్మ ఇస్తే తీసుకోవు. నా కొడుకు కొడదు. రండి, మంగళహారతి పాడాలి. అయ్యో, నా వల్ల కాదండి. అయ్యో, నాకు పాటలు రావండి. అక్క నేను పాడతాను. ఎంత కోపమో. రండి ఇన్స్పెక్టర్ గారు. రామరా, నువ్వైనా పాడదు కానీ. నా వల్ల కాదండి. పర్వాలేదు రామ్మా. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజ శృతి పాత్ర పావన చరిత, రవి సోమవర నేత్ర రమణీయ గాథ, రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు. ఇసిని కొట్టు వేధ. అబ్బు, ముసుగు చేతిలో డబ్బు అంటే దొంగను బే. ఆ దొంగ మనతో పెట్టుకోవద్దు. పట్టుకో. అరిచావంటే నా పేక తగ్గిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ, ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు, ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు, అమృతరావు. ఏమిటి అర్ధరాత్రి గాడు నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూటీ ఏడుస్తున్నారు. ఏనానా, సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డి, బాలరెడ్డినే. నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుని బయట రమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తేలిపోవాలన్నా పబ్లిక్ లో తేలిపోవాల్సే. పంపించా. ఎవడి కర్మ వాడిది. బయట పడిపోయేసరికి
యాదాంతం చెబుతున్నాడు పెద్ద మంచి. ఇదిగా తీసుకురా. ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ రారా పట్టుకో. ఎరా పంపలో చేయడానికి ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకిష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికి వెళ్తుంటే మెల్లిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పు. జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలన్నీ ఇక్కడే. టౌన్లో పాలిష్కి ఇచ్చారు అత్తయ్య. ఏంటి, పాలిష్కి ఇచ్చావా? పెళ్లికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటే? ఏరా? నాకేం తెలియదమ్మా. అర్థమైంది. అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పని చెయ్యి. తెల్లారేలోగా పాలిష్కి ఇచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి ఇది? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు నగలన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళానండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటాం అర్థం లేదు. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా, నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకుతో పోటాడి బయటకు వచ్చి పడుకుంటుంది. పదవే బయటికి పద. ఇదిగో, మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గడప తొక్కటానికి వీల్లేదు. చస్తావు, పుట్టింటికి వెళ్తావని ఇష్టం. పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పరువును కాపాడండి. స్టేషన్కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే? ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏమే, పాలిష్కి ఇచ్చానని చెప్పి ఉండమా, మా ఇంట్లో ఏ నగలు పోలేదు, మీరు వెళ్ళొచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు. పరువు కోసమో పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. ఏమే ఏమే, చేసిందంతా చేసేసి ఏమీ తెలియని నంగనాథలాగా ఏమిటా ఏడుపు, ఏమిటా ఏడుపు? పాపం ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది. అయినా ఈ వెధవ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అవునులే, నీ కొడుకు అన్ని నీ బుద్ధిలో వచ్చాయి. మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేంటానా? చెడిపోయానని ఇలా స్టేషన్కి ఎక్కకపోతే ఉరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి, మీ నగలన్నీ మీకు ఇచ్చేసి చచ్చిపోతాను. ఎస్ఐ గారు, గాజు ముక్క దొరికిందండి.
హిందీ చెప్పు. అంటే దొంగోడుకో కాలు లేదేమో, కుంటి కాలుతో అంత స్పీడ్ గా పరిగెత్తాడంటే. ఫూల్, అది లేడీస్ చెప్పు. బహు సాయమై చెప్పే ఉంటుంది. చూస్తుంటే కావాలని ఇక్కడ ఎవరో దాచిపెట్టినట్టుగా ఉంది మేడం. ఈ పరిసరాల్లో ఎక్కడైనా బ్రాందీ షాప్ ఉందా? కాలువ పక్కనే ఉన్న తోపులో ఉంది మేడం. ఖాళీ సీసాలు ఉన్నాయి, తీసుకుంటావా? ఎన్ని బాటిల్స్ అక్కడ వచ్చావే? మొన్న శుక్రవారం తోపులో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ? వీళ్ళు కాదు, వాళ్ళు. వాళ్ళంటే నాకేం తెలుసు. ఎవరో తెలియకుండానే తీసుకున్నావా? అమ్మాయి, వాళ్ళు అంటావేంటి? వాళ్ళేదో నాకు తెలిసినట్టుగా. వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళ. చూడాల్సిందే, తప్పదు కదా. ఆ కుర్రాల సంగతి దీనికి కూడా తెలిసినట్టుంది. నన్నే బోల్తా కొట్టించాలని. చెప్తానమ్మా, ఈ ఉంగరం ఎవరిచ్చారో చెప్తాను. నన్ను కొట్టద్దు. దొంగతనం జరగలేదు, మా నగలేం పోలేదు. మీ పోలీస్ సహాయం మాకు అక్కర్లేదు. నా వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ వాపస్ ఇవ్వండి. ఏమ్మా, వాపస్ తీసుకుంటావా? నోరు తెరిచి చెప్పు. నా నగలేం పోలేదండి. మేడం, ఈ ఉంగరం అమ్మకానికి వచ్చింది. ఎంత కొనొచ్చంటారు? ఇది కాకి బంగారం అయ్యా, రాయింది కాబట్టి 50 రూపాయల కంటే ఎక్కువ పెట్టద్దు. అమ్మో అమ్మో అమ్మో, ఇది కాకి బంగారమా? వీళ్ళ పెళ్లికని 3000 పెట్టుకొని నేనే దీని వేలికి తొడిగాను. కేసు వాపస్ తీసుకుంటారా? ఉద్యోగమా సద్యోగమా, ఎంత కష్టపడేం లాభం. దేవుడిచ్చిన పావలా. పరాయోల సొమ్ము మనకొద్దు. పాపం, ఎవరితో అడిగి ఇచ్చేద్దాం. ఎరా, సైకిల్ పోయిందన్నా దొరికిందా? పోయి సంవత్సరం అయింది, ఇంకెక్కడ దొరుకుతుంది అది? నాకు దొరికింది. నీకు దొరికిందా? ఇప్పుడే దొరికింది. ఒరే ఒరే ఎర్రబ్బాయి, నాకు ఇచ్చారా? అమ్మా, నీదని నమ్మకం ఏంటి? పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకో. ఒరే ఒరే ఎర్రబ్బాయి, దీనికి కూడా పోలీస్ స్టేషన్ దాకా ఎందుకురా? 10 రూపాయలు వస్తాను ఇచ్చారా? పిచ్చోడు, పావలాకు 10 రూపాయలు ఇస్తాడంట. పొద్దు నుంచి మన ఆవు కనపట్టం లేదండి. కనబట్టలేదా? కనపడలేదంటే అంత తాపి గడుగుతారేంటి? వెళ్ళి వెతకండి. అబ్బా, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఎక్కడ నెత్తుకును? ఎక్కడ నన్ను అడిగితే నాకెలా తెలుసు? ఇక్కడ వెతకక్కర్లేదు, నా దగ్గరే ఉంది. మా బాబే ఏంటక్క పాల? గుడికి అభిషేకానికి తీసుకెళ్ళి. అయితే మనం కూడా తాగొచ్చు కదా. చాలు 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 నాయనా, దేవుడికి అస్త మిగిల్చు. అభిషేకం అయిపోయిందిగా, ఇప్పుడు చెప్పు ఎక్కడుందో. అదేం కుదరదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్ కా? ఈడి పెళ్ళ ఎవరితోనో పోయిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. ఎక్కడ పోయిందో ఏమైపోయిందో. ఎక్కడికి పోలేదు, నా దగ్గర ఉంది. అయితే నాకు ఇచ్చే, నేను అర్జెంట్ గా కాపురం పెట్టుకుంటాను. పావల్లాతో కాపురం పెట్టుకుంటావా? ఏం లేదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చు. పోలీస్ స్టేషన్? నా సైకిల్ ఎక్కడయా? నా ఉంగరం ఎక్కడయా? మా ఆవులు ఎక్కడయా? నా పెళ్ళం ఎక్కడయా? నాకేం తెలుసయ్యా? ఏమిటయ్యా, పొద్దుటి నుంచి చూస్తున్నాను. నాకేం తెలుసు అంటున్నావు. అతనేమో పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకోమంటున్నాడు. ఏమిట్రా నువ్వు పీక్కు తిన్నాను, నేనే దొరికానట్రా నీకు? ఏంటి బాబాయ్, ఏం జరిగింది? వీళ్ళు పోగొట్టుకున్నది ఏదో నీ దగ్గర ఉందట కదరా? అవును, నాకొకటి దొరికింది బాబాయ్. వీళ్ళందరేమో నాది నాది అంటున్నారు. అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చి తీసుకోమన్నాను. బాబాయ్, అది నీకు ఇస్తాను, కానీ వీళ్ళల్లో ఎవరితో కనిపెట్టి వాళ్ళకి ఇచ్చేయి, లేదా అందరికి పంచేయి. నా పిల్లని పంచి పెడతావా? ఇస్తే నాకు లేదా నువ్వు తీసుకో. ఆవుల్ని కూడా పంచి పెడతావట్రా? ఆవులా? నాకు దొరికింది పావలా. పావలా? నిర్దిష్ట పావలా గురించి ఊరంతటిని ఇక్కడ పంపాలట్రా నువ్వు? నువ్వు నల్ల మొహం వేసుకుని ఎర్రబ్బాయి అని పేరు పెట్టుకున్నప్పుడే తెలుసురా నీది రివర్స్ కేసు అని. పొద్దుటి నుంచి నా దగ్గర ఉందని చెంబుడు పాలు తాగావు కదా, నల్ల పంది. సార్, చిన్నారెడ్డి గారితో మాట్లాడాలి. బుద్ధుందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను కాలేజీకి రావద్దని? వాళ్ళకి నగల సంగతి తెలిసిపోయింది సార్.
అయ్యో 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 ఎంత పని చేసేవరో కొరక. బాలిరెడ్డి కొడుకు చేసిన నేరాన్ని పత్రికాముఖంగా ఖండిస్తున్నాను. ఈ కేసు విషయంలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు పోలీసు శాఖ లొంగకూడదని సిఐ గారిని కోరుతున్నాను. నాన్న వచ్చావా నాయనా? చూడండి, ఇదే తప్పు నా కొడుకు చేసి ఉంటే నడి బజారులో ప్రజా సమక్షంలో ఉరి తీయించుండేవాణ్ణి. అది కదా నాన్న, ఒకసారి లోపలికి వస్తారా? కొంచెం మీతో మాట్లాడాలి. క్షమించాలి, ఒక్క నిమిషం. నేను కూడా అందులో ఉన్నాను. ఎందులో నాన్నా? రేప్ కేసులో. ఏమనుకోకండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒకరిని పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేయడం జరగదండి. అయ్యయ్యో అయ్యయ్యో, ఒరేయ్ ఎంత పని చేశావురా నాన్న. వీడు కూడా అందులో ఉన్నాడని తెలియక ఆ బాలరెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం పత్రికా విలేకరుల ముందు ఏమిటేమిటో వాగేశాను. ఏమిటేమిటో కాదండి, ఉరి తీయమని చెప్పారండి. నువ్వు నోరు మూయరా. ఈయన ఎక్కడ మర్చిపోతాడోనని వెనకాల గుర్తు చేస్తున్నాడు వెంటావా. సారీ, సరెండర్ అయిపోవాల్సిందే. జ్యోతి రేపు కేసులో ఉన్న మరో ముద్దాయి నాకు దొరికాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తనే నేరం చేశారని ఒప్పుకున్నాడు కాబట్టి ఇంట్రాగేట్ చేయవలసిన అవసరం లేదు. ఆ బాలరెడ్డి కొడుకుతో పాటు ఇతన్ని కూడా డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్లిపోవటం. డోంట్ వరీ, నిన్ను విడిపించడానికి మీ వాళ్ళు మనుషులు పంపిస్తున్నారు. అనుకున్నాను. ఎందుకులా దొంగచాటుగా రావడం? మిమ్మల్ని చూడడం కోసం. అర్ధరాత్రే రావాలా? డే టైంలో డిస్టర్బ్ చేద్దన్నారుగా. మరి ముసుకెందుకు? మొహం చూపించద్దన్నారుగా. ఏమిటయ్యా, ఆవిడ వేడి నీళ్ళతో కాపురం పెడితే ఊరుకుంటావు, నువ్వు వేలుతో రాస్తే కవ్వమంటావేటి? ఆవిడ్ని ప్రేమించాను, నిన్ను ప్రేమించలేదు. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు నువ్వేదో పెద్ద పెద్ద రౌడీలతో కుస్తీ పట్లు పడుతున్నావుట. మా వృత్తి అలాంటిది. అమ్మా, మీ బాబాయ్ గారు అంటే వచ్చారు. ఆహా, రమ్మని చెప్పు. ఉండు. ఏం బాబాయ్, బాగున్నావా? బానే ఉన్నాను. ఇంటికి వెళ్దాం. ఉండు, అసలు నువ్వు స్టేషన్ ఎట్టా మేనేజ్ చేస్తున్నావో చూడండి. సరే రా, వెళ్దాం. సరే, మీ అమ్మ కనిపించిందా? కనిపించలేదు కదూ. నువ్వేం భయపడకు, మీ అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టే పూచి నాది. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నేను మీ అచ్చయ్య గారి బాబాయ్. మీరు భారతి గారు కదూ? అవును, లాయర్ గారి భార్య. అప్పుడప్పుడు నేను లెటర్లో రాస్తుంటానే, ఈవిడే. తల్లి లేని బిడ్డనని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తెలుసా? ఆ విషయం కూడా ఉత్తరంలో రాచావుగా. మాకు ఆడపిల్లలు లేరు కదండి, కూతుర్లాగే చూసుకుంటున్నాం. అయ్యప్ప, నేను ఇంకా క్వార్టర్స్కి వెళ్తాను. అమ్మా, నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తున్నావమ్మా స్టేషన్. లోకానికి చెప్పకపోవచ్చు కానీ కన్న తల్లి దగ్గర కూడా ఎలా దాచావమ్మా? నాన్న మోసం చేశాడని తెలిసి కూడా కడుపులో ఉన్న నన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడని నా తల్లి, ఆ బిడ్డను నేనే అని తెలిస్తే ఇప్పుడు ప్రశాంతంగా కాపురం చేసుకోగలుగుతుందా బాబాయ్? ఒక్కసారి చచ్చిపోయిన నన్ను మళ్ళీ బతికించొద్దు బాబాయ్. చిన్న వెళ్ళిపోతాం.
ఏనా నువ్వు ఆ ఎస్ఐ ఎక్కడరా? ఇక్కడ అమృతరావు కొడుకు అమెరికా పోతున్నాడా? ఆడితో స్నేహం వద్దురా అని మొత్తుకున్నా. ఇప్పుడు చూడు, పేడ మీద కాలేసినట్టుగా నీకు చెప్ప పెట్టకుండా తుర్రమని అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఈ కేసులో మొదటి ముద్ద వాడే నన్ను. ఇగో ఇన్స్పెక్టర్ మా, అమృతరావు కొడుకు అమెరికా పారిపోతున్నాడు, వెళ్ళి అరెస్ట్ చెయ్యి. అమెరికా వెళ్ళడం పెద్ద నేరం కాదే. అబ్బా, నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఆడు పారిపోతాడమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూడన్నా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవకపోయినా పర్వాలేదు గాని ఆడపిల్లల జోలికి మాత్రం పోవద్దు. ఏనన్నా? నిన్న అక్కడ జైల్లో వేశారనుకో, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు పలుకుబడి లేదుగా. అలాంటిదేం జరగదులే నాన్న, వస్తాను. మంచిది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అమెరికాని పాడు చేయడానికి వెళ్తున్నావా? అవునండి. మర్యాదగా నాతో వచ్చావనుకో, అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎదురు తిరిగావనుకో, అందరి ముందు నిన్ను కొట్టి ఇవన్నీ చింపి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళాలి. అమ్మో వద్దు, నేనే వస్తా. అశ్వని, ఏం తప్పు చేశాడని అతన్ని నువ్వు ఊరుకోనన్నా, ఆవిడకని తెలుసు. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఎక్స్ ఎమ్మెల్యే బాలరెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. రేయ్ బాలిగా, నిన్ను! రేయ్ బాలిగా! ఏంటయ్యారా పరుగు పందెం పెట్టారా? కాదు, సాగు పందెం పెట్టారు. రేయ్! వచ్చేస్తారా బాబు? ఆగరా, ఆగు! నేను ఆగను. ఆ ఇతరుని చంపేస్తారా బాబు? నేను ఎక్కడికి వెళ్తావో చూస్తాను. పోలీస్ స్టేషన్లో దాక్కుంటా కానీ నీ చేతికి అమృతవాళ్ళని చంపేస్తానండి. నువ్వు నా కొడుకు మీద తప్పుడు కేసు పెడతావా? నిన్ను! ఏంటన్నమాట, గుడ్డ పగిస్తొస్తావో అరెస్ట్ చెయ్యి. అమ్మో, ఊర్లో పెద్ద మనుషులు మీరు తీసుకునే యాక్షన్ నేను తీసుకుంటానా? అయితే ఈ కర్రతో కొట్టుకోవచ్చా? కొట్టమని నేను చెప్పకూడదు, కొట్టద్దని నేను చెప్పను. అయ్యో ఒక్క మాట చాలు. రేయ్! నిన్ను చంపేస్తా. అలాగా చూస్తా. కత్తి పడిపోయింది రోయ్. నిన్ను వదిలిపెడతారనుకోక. చావు! ఏమా, అధికార పార్టీ ఎమ్మెల్యేని నన్ను కొడుతుంటే వాడు చూస్తూ ఊరుకుంటావా? ఆయన కొట్టమని నేను చెప్పానా మిమ్మల్ని కొట్టద్దని చెప్పడానికి? అయితే ఈ లాఠీతో నేను వాడిని కొట్టచ్చా? మీ ఇష్టం. రేయ్, ఇప్పుడు రారా, నువ్వు నా కొడుకుని జైల్లో వేయిస్తావా? అయిపోయిందా? అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ లో దూరి స్టేషన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినందుకు న్యూసెన్స్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాను. గుర్తుందా అమృతరావు, మనిద్దరి మధ్య పందెం? నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవర్రాయి పిల్ల? ఎద్దు పొడి చచ్చిపోయాడే ఏడుకొండలు, ఆడి పెళ్ళం. ఆడున్నప్పుడు తినడానికి తినలేక ఎండిపోయి ఉండేదిరా, ఇప్పుడు బాగానే తయారైంది. అదండి మన ఊరు సలవండి. మొగుడు పోయిన ఆడదానికి ఎకరం పొలము 10,000 డబ్బు ఇస్తున్నాం కదండి, దాంతో హాయిగా బతికేస్తున్నాండి బాబు. ఇప్పుడు ఆవిడ ఆచి దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుందండి. చచ్చా, నా వల్ల కాదు. నేను సంపాదించే నిన్ను చుక్క పెట్టడం ఈ జన్మలో జరగని పని. అందుకని నేను చెప్పినట్టు నువ్వు వింటే మనకు డబ్బు వస్తుంది, మన ఇద్దరం చుక్కపడచ్చు. లేదా నేను నిత్యంగానే తెచ్చిపోతాను, డబ్బు వస్తుంది, నువ్వు ఒక్కదాన్ని చుక్కపడదు. ఇవే మాట్లాడండి. చూడు జ్యోతి, నేను ఇదంతా చేస్తుంది నీకోసమే. 2 రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తోంది. ఎవరి బెదిరింపులకి లొంగకుండా
నువ్వు కోర్టులో జరిగింది చెప్పాలి ఆ? నడు నడు ఏయ్, నడు. ఏంటి జ్యోతి బాగున్నావా? ఉమ్, ఇదేనా మీ అత్తగారు? అవును. ఏం తప్పు చేసావని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? జ్యోతి, అతనిది మా ఊరే. కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు. ఎందుకు వాళ్ళు ఇష్టమైన పెడుతున్నారు? ఈ వాళ్ళకి ఆఖరి రోజు కదా, అది కది. ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బెటర్గా ఉంది. ఎందుకంటే 46 కిలోలు. 14.5 7.5 ఇదెందుకంటే ముసుగు కుట్టించడానికి. ముసుగా ఎందుకంటే ఊరేసేటప్పుడు 4 బయటకు వస్తే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటది కదా, అందుకని. అవునవును. ఊరా రేపు చేసినట్టు ఒప్పేసుకున్నావు కదమ్మా, కోర్టు కేసు టైం వేస్ట్ ఎందుకని సెల్లోనే వృత్తి చేయమన్నారు జడ్జి గారు. బాబోయ్, ఈ రేపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పండి చెప్పారు, మీరే కాపాడాలి తల్లి. మీ అనుమానం నిజమే మేడం, మూడో వాడు వీడు కాదు. చూసారా, మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లా కాదు, సర్కస్ లో బఫూన్లా ట్రీట్ చేస్తున్నారు. ఛ! కనీసం మీ కొడుకుల కోసం మీరు ఈ పొట్లాట్లు మానేయండి. చెప్పేది రావణాసురుడు దుర్యోధనుడు కలిసిపోయినట్టు కనిపిస్తాంది. ఇక మన ఊరు ఏమొద్దో ఏమో. పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన ఎక్కడ? ఇది కాబోయ్ రా. నారాయణ 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 నారాయణ. అదేమిటంటే నేల మీద పడ్డారు? ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నమ్మా, నేలటి వచ్చింది. చూడమ్మా, మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది. చూడు బాబు, మనం ఒక ఊరు వాళ్ళం. ఇది మన 2 కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య. రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా 10 మంది ముందు చెప్పిందనుకో, అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? నీ పరువు ఏమైపోతుంది? ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా, పోయిన నగల గురించి ఏమైనా మాట్లాడటం ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అస్సలు పాయింట్కి వచ్చావమ్మా. ఏమడే, రాజకీయాలకి మీరు పనికిరారండి. ఈవిడే కరెక్ట్. రేయ్, మిమ్మల్ని అంటారా? ఇదిగోనమ్మా, 1,00,000 రూపాయలు నగలు కొనుక్కోండి. మరి పెట్టి మీకోసమే నగలు పెట్టుకోవడానికి. చూడమ్మా, రేపు అమ్మాయి కోర్టులో చస్తే నోరు తెరవదు. అది చాలు. పదండి. ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది? ఐ మీన్, మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు? తనకు జరిగిన అన్యాయం బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానేరం కింద అరెస్ట్ చేసినప్పుడు అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ భార్యపై జరిగిన అత్యాచారము దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా? లేదు, మరి అత్యాచారం జరిగినట్టు మీకెలా తెలుసు? నా భార్య నాకు చెప్పింది. ఓ, అంటే మీ భార్య చెప్తే గానీ మీకు తెలీదా? తెలీదు. What I mean to say is, ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేప్ జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ 100 అడుగుల దూరంలో ఉంది. అంటే మీ భార్య రేప్ జరిగినప్పుడు నన్ను కాపాడండి అని గాని, నన్ను ఏం చెయ్యొద్దు అని గాని బిగ్గరగా అరిచి ఉండాలి. ఆవిడ అరిచుంటే మీకు వినబడి ఉండాలి. వినిపించిందా? నాకేం వినిపించలేదు. ఏమ్మా జ్యోతి, వీళ్ళైనా నీ మీద అత్యాచారం చేసింది? ఒకళ్ళ ఇద్దరా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. తన మీద 3 ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది. అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. ఓకే మేడం, మొహం చూడలేదు సరే, రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి. కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా జరిగింది. లేదు, అసలు నాకేం జరగలేదు, నాకేం తెలీదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్న సమాజం ఇది. అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి గుచ్చి మరి అడుగుతున్నారు. అడిగే హక్కు నాకుంది.
ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య. వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది. పైగా నేను అడిగింది ఏ రోడ్డు మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు, న్యాయస్థానంలో. బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి ఛాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువరానర్. ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం జరగలేదండి, నన్ను ఎవరు ఏం చేయలేదు, నాకేం జరగలేదు. అత్తగారికి భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు, నేను నిజమే చెప్తున్నాను, నాకేం జరగలేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకేం జరగకపోతే నీ ఒంటి మీద ఉన్న గాయాలని ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా? చూడు జ్యోతి, ఎవరికీ భయపడక్కర్లేదు, నిజం చెప్పు. ఎందుకు చెప్పాలండి? చట్టాన్ని కాపాడడం కోసం వీరికి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు నిజం తెలియాలి. కానీ ఈ నిజం చెప్పడం వల్ల నాకే వస్తుంది. నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇవ్వరు, ఇవ్వరు, ఇవ్వలేరు. ఐఎమ్ సారీ, కేస్ రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్. ఎందుకు మొహాల్లో పెట్టారు? పదండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. బ్రతికినంతకాలం వరుసగా తిరిగాడు. ఉద్యోగం అంటూ పట్నం వెళ్ళి అక్కడ చచ్చాడు. ఉద్యోగం చేస్తూ చచ్చిపోయిన వాడి పిల్లల్ని డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది, కానీ బేవలసగా తిరిగే వాడి పిల్లలకి డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేం మాట్రా, మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం 10,000 డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం. ఆయన పోయిన తర్వాత ఈ ఆస్తి పాస్తులు నాకెందుకన్నయ్యా? అలా దిగులు పడకమ్మా, తండ్రిలా నేను చూసుకుంటాను, ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను. మీరా? అయ్యో, అప్పుడే వచ్చేసారా? చూచావా మన ప్లాన్ ఎలా చచ్చటైందో? ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన శోభనం జరిగిపోవాలా? అయ్యో, ఎవరో వస్తున్నారండి. అయ్యో, అమ్మో. ఏంటంత తొందరగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది? ముందు మంచం కింద దూరండి. సరే. ఫోటోకి ఏమిటోనమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో. కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా, చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఆ ఫోటోలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది, తోడుంటారా? అమ్మో, నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. ఈ సొరకాయలు నీ కోసం, ఈ మంచం నా కోసం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు, మన ఇద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటాంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా 1000 కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా? అవునరా బేవ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పర్సు మర్చిపోయాను. అయ్యో, నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడికొచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా వచ్చి రాలేదే. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట, వెళ్ళి మాట్లాడరండి. వాళ్ళు డబ్బిచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగల కొనటం కోసం కదే. ఇది 1,00,000 రూపాయలు. పోయి నగల ఖరీదు 50,000. మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య? అవునులే, డబ్బు తీసుకొని పడుపు వృత్తి చేసేదానికి, జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి? నాకని చెప్పు. చూసారా, నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమో తెలియదు, తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది.
వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచెందుకు పట్టుకెళ్తానండి. అమ్మా జ్యోతి, జ్యోతి ఆగు జ్యోతి. బాబు, ఇన్స్పెక్టర్ అశ్విని గారిని అమృతరావు కొడుకు బాలరెడ్డి కొడుకు కొట్టి పడేశారు. దయచేసి ఆవిడ్ని కాపాడండి. పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటే అంతే జరుగుతుంది. ఇదిగో నువ్వు మధ్యలో అనవసరంగా తలదొరుతుంది. అమ్మా నాన్న లేని అనాథ పిల్లండి. మీకు గొడవలుంటే కోర్టులో తెలుసుకోండి. ఆడి ఇంటిని మొగుడిని వదిలేసిన ఆడదాన్ని ఎవడైనా సరే చేయబట్టుకుంటాడు. అయినా దానికి ఇదేమైనా కొత్త? అయ్య బాబోయ్, ఇదేమిటండి ఇలా తంతుంది? ఆ పని చేయాల్సిందే నేను. థ్యాంక్స్. ముందు మిమ్మల్ని అనాలి. ఎర్రగా బుర్రగా ఉంది కదా అని కులం గోత్రం కూడా చూడకుండా కోడల్ని ఏరి కొరి తెచ్చుకున్నారు. ఇప్పుడు చూసారా సంసారం ఎలా ఎలగబెట్టిందో? నోర్మయ్, అది అలా తయారు కావడానికి కారణం నువ్వు, నీ కడుపున పుట్టి పిరికి వాడిన నేను. అసలు కులం గోత్రం గురించి నువ్వా మాట్లాడేది? ఇంకొకసారి నా భార్యను ఏమైనా అన్నావంటే నువ్వు ఉండేది అక్కడే. ఎవరు చెప్పారు నేను ఓడిపోయానని? చిన్న రెస్ట్ దొరికిందంతే. తర్వాత చూడు, ఈ కేసులో మిస్టరీగా ఉన్న ఆ మూడో వ్యక్తిని పట్టుకుని ఆ తండ్రి కొడుకుల్ని ముప్పు తిప్పలో పెడతాను. ఏంటి మీ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అదేమిటని అడగడానికి వచ్చి రేషన్ కొట్టించారు. అదే మాట మేము అడుగుతున్నాం. మమ్మల్ని కొట్టిస్తారా? కొట్టో, కాల్చి పారేస్తాం. ఒరేయ్ బాలరెడ్డి, నిన్ను అమ్మాయి జాకిపా. ఏమో మీ మావగారు వచ్చారమ్మా. మావయ్య, ఆయన పోయి 6 ఏళ్ళయిందే. మావయ్య, జాకిపా, మావయ్య, జాకిపా, జాకిపా. ఉడుం పట్టు. ఎందుకైనా మంచిది మీ మావగారిని బయట పడుకోని చెప్పమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నాడు, వయసులో ఎలా ఉండేవాడు. ఎక్కడికి? ఈవేళ దినకార్యం కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం. మొన్ననే వచ్చారే. అది నీకెలా తెలుసు? పోయాడే, వాడు చెప్పాడు. చూడండి, నేను వాడి తండ్రిని. ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక నుంచి నేనే చూసుకుంటాను. ఇలా పువ్వులు పట్టుకొని ఒకడు, కూరగాయలు పట్టుకొని ఒకడు వచ్చాడంటే కాళ్ళు విరగొడతాను. ఏంటంటే మా సోలాన్ని శంకిస్తారా? సోలం కాదురా నీ అబ్బ, శీలం. అలా కూడా అంటారులేండి. ఆహా, అందరిని పంపించేచ్చా, ఇక మనకి అడ్డు ఉండదు. ఉండండి ఉండండి, ఇప్పుడు మీరు మావగారు కదా, మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి. ఉండండి, బయట పడుకోండి. నేను గడియ పెట్టి లోపల పడుకుంటాను. హలో సిస్టర్. హాయ్ వాసు, నువ్వు వస్తావని అమ్మ చెప్పింది. అవును, సడన్ గా మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ స్టూడెంట్స్ తో నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను. ట్రైన్కి ఇక్కడికే వచ్చాను. అసలు ఏం జరిగింది? ఏం లేదు. అవును, ఆగ్రా తాజ్ మహల్ అన్ని చూసావా? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశాను. నువ్వు మాత్రం మారవు. సిస్టర్, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఉండు, ముందు నేనిస్తాను. ఏది చేయి చాపు, రక్షాబంధనం కడతాను. ఈ వేళ రాఖీ పౌర్ణమి. వాళ్ళల్లో ఒకరి చేతికి మాత్రం పావు గుర్తున్న పట్టుబట్టు ఉంది. అశ్విని ఇవాళ నీకోసం స్పెషల్ గా నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడున్నావా? ఏం కొంప మునిగిపోయిందని అప్పుడే యూనిఫామ్ వేసుకొచ్చావు? జ్యోతి కేసులో మీ అబ్బాయిని ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నా.
నేను ఎప్పుడో చెప్పానే ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చొద్దని, విన్నావా? రోడ్డు మీద దిక్కులేని చావు చావాల్సిన దాన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం పోసావే. చూసావా ఇప్పుడు పాముకి పాలు పోస్తే ఏం జరిగిందో? అమ్మా వద్దు, నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ మాయ మాటలు వినే కదా నాకున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుంది. నీకోసం నా భర్తతో కూడా గొడవ పెట్టుకున్నాను. అసలు నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం లేదమ్మా, తల్లి తండ్రి లేని అనాథమని జాలి చూపించినందుకు ఇదేనా ఫలితం? అవునులే, అమ్మా నాన్న ఉంటే కదా వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకోవడానికి. చాలు, నీలో ఇద్దరు మనుషులు ఉన్నారని నేను అనుకోలేదమ్మా. నాలో ఇద్దరు మనుషులు ఉన్నారా అమ్మా? ఇద్దరు మనుషులు ఉన్నది నీలో. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు అని రోజుకి 100 సార్లు చెప్పేదానివే. నీకు పుట్టింది ఒక్క బిడ్డనమ్మా, ఇద్దరు కాదా? హాస్పిటల్లో చచ్చిపోయానని నువ్వు అనుకున్న బిడ్డను నేనే. ఏళ్లుగా తల్లి మొహం తెలీదు. తెలిసిన తర్వాత కూడా అమ్మాని పిలవలేక ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా అమ్మా? అసలు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ భవిష్యత్తు నాశనం కాకూడదని. నీ కొడుకుని తీసుకెళ్ళు. నీ కూతురు తప్పు చేయలేదని నీకు నమ్మకం కలిగిన నాడు నీ కొడుకుని నాకు అప్పగించు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, నాకేం అభ్యంతరం లేదు. యాజ్ అ లాయర్ గా అడుగుతున్నాను, నా కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమిటి? ఒకసారి ఇలా వస్తారా? చెప్పరా, అబద్ధం చెప్తే నీ తల్లి చచ్చినంత ఒట్టు. జ్యోతి కేసులో నీకు సంబంధం ఉందా లేదా? చెప్పరా. ఉంది. మేము ముగ్గురం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు లే చూడండి సార్, కాపీ కొడుతున్నాడు. సార్ కమా ఈ ఒకసారి కుదరండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇవి నావి కావు సార్, నేను కాపీ కొట్టలేదు సార్. కావాలంటే నా పేపర్స్ చూడండి సార్. మీ ముగ్గురు ఎగ్జామ్స్ రాయడానికి వీలేదు. సోమవారం ప్రిన్సిపాల్ని కలవండి, డిబార్ అడ్రస్ ఇస్తాను. సార్ సార్ ఏం కావాలి? మర్యాదగా మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వండి, లేకపోతే మీరు చెప్పినట్టే ఈ సైకిల్ చేత మాట్లాడాల్సి ఉంటుంది. ఏమిట్రా, చదువు చెప్పే గురువునే కొడతారా? ఒరేయ్, మీరు కొట్టినా సరే తిట్టినా సరే మళ్ళీ జీవితంలో కాలేజీ గుమ్మం తొక్కడం అంటూ దొరకదు. సార్ 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 ఒరేయ్, పొరపాటు జరిగిపోయిందిరా సార్. సార్ 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 ఎంత పని చేశారా? అయ్యయ్యో, చంపేశారా? లేదు రంగన్న, నేను చంపలేదు. నేను కొట్టినప్పుడు చచ్చిపోలేదు రంగన్న. మీరు కాపీ కొట్టిన విషయం అందరికీ తెలుసు, వీడు పట్టుకున్న విషయం అది అందరికీ తెలుసు. ఆకసితోనే మీరు కొట్టి చంపేశారు అని అందరూ అనుకుంటారు. మీ బాబులు పలుకుబడి ఇక్కడ వర్కౌట్ అవ్వదు రోయ్. డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు ఎలా. థ్యాంక్ యూ రంగన్న. ఈ హత్యా నేరం నా మీద పడొచ్చు, ఎందుకైనా మంచిది. సోమవారానికి 1,00,000 రూపాయలు అరేంజ్ చేయగలరా? చెయ్యగలరా? ఏమిటి చేస్తారు? 1,00,000 రూపాయల?
లేకపోతే లైఫ్ పడిపోద్దిగా. ఎంత ఆస్తుండే ఏ లాభం? అవసరానికి 1 లక్ష రూపాయలు కూడా పుట్టించలేకపోతున్నాను. వేస్ట్ నా బతుకు. చిన్న డబ్బు దొరక్క ఏం చేయాలో తెలియక నిరాశగా కూర్చున్న మాకు ఒంటి నిండా నగలతో ఉన్న అమ్మాయి కనిపించింది. చేస్తున్న తప్పని తెలిసిన అవసరం కొద్దీ మొగుండి కట్టేసి మేము నగలు దొంగిలించాం. నగలన్నీ తీసుకున్నాక నేను వెళ్ళిపోదారా అంటే వాళ్ళిద్దరే అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేశారు. చెడ పుట్టావు కదరా. సారీ, మీరు వేరే లాయర్ని చూసుకోండి. ఇదిగో లాయరు, కేసు మధ్యలో వదిలేసామంటే మా కొంప మునిగిపోతాయా? డెఫినెట్ గా మునిగిపోతుంది. మాతో పెట్టుకున్నావంటే పేడ మీద కాలేసినట్టే. ఆ రేపు కేసులో మిస్టరీగా ఉన్న 3వ ఎవడో తెలుసా? తెలుసు. మా బిడ్డలకి శిక్ష పడిందంటే నీ కొడుకు కూడా శిక్ష పడుద్ది. కాలేయకుండానే పేడ మోకాన పడుద్ది. అందుకే వాడిని అప్రూవర్ గా మార్చి కోర్టులో సాక్ష్యం చెప్పించబోతున్నాను. చక్రవర్తి, ఇదిగో నొప్పి తగలినంత వరకే మేం ప్రజానాయకులం. నొప్పి తగిలిందంటే రాజకీయ నాయకులు అయిపోతాం. మరి ఐ డోంట్ కేర్. ఓకే, మా ఏంట్రా ఎక్కడికో బారిపోయిన నీ పెళ్ళాన్ని మళ్ళీ తెచ్చి పెట్టుకున్నావంటగా? సరిగానే మాతో తిరుగుతుంటాడు ఆ లాయరు. ఆ రివర్స్ అయిపోయాడు రా. వాళ్ళ అబ్బాయిని ఎప్రూవర్ గా మార్పించి మాకు సెట్ చేయిస్తాడంట. అందుకే రేపు కోర్టులో మీ ఆవిడతో మొదటిసారిగా చెయ్యేసింది వాళ్ళ అబ్బాయి అని చెప్పించు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇదిగో మీ అమ్మ అడిగిందంటే 5ో 10ో పారేద్దాంలే. 5ో 10ో పారేస్తారా? ఏ చాలదా? చాలదా అని అడుగుతారంటండి. అసలు మీరు కాదు ఎక్కువ అలవాటు చేసిన దానికి. ఏంట్రదే? మీరిచ్చిన డబ్బు ఆ లాయర్ కొడుకు అప్రూవర్ గా మారడం కాదురా, అంతకంటే విలువైన ప్రత్యక్ష సాక్షిని నేను. రేపు కోర్టులో నేనే స్వయంగా సాక్ష్యం చెప్పి మీ ఇద్దరు కొడుకులకి శిక్ష పడేలా చేస్తాను. ఏంటి చెల్లె, నేనేదో నీకు సాయం చేద్దారని వస్తుంటే మీ మాంగారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అయ్యి బాబాయ్, నన్ను కానీ చూసాడంటే నా కాళ్ళను కూడా ఎత్తాడు. అటకెక్కుతా. అయ్యి బాబాయ్, మీ లోపలికి వచ్చారేమిటి? ఈ రోజు ఎవడంటే వచ్చినా భయం లేదు. వద్దండి, వద్దు. తాడో పేడో తేల్చేస్తాను. మీ బాబాయ్ గారు వచ్చారు. అయితే అటుకెక్కు. వద్దండి, వద్దు. మీ మంచికి త్వరండి. త్వరగా. ఏమిటమ్మా నీ బతుకిలా అయిపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ పైవాడు. బతుకున్న నాళ్ళు నిన్ను సుఖపెట్టలేదు, ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు వాడు. వాడు బాగుపడ్డు, వాడు నా కంట పడాలి. ఏందయ్యా బొంగు? ఇందాక నుంచి చూస్తున్నాను వాడు వాడు అని పైకి చూపిస్తానండి. ఈ కింద ఉన్నాడు నీ అమ్మ మొగుడా? రా బయటికి. దీనికి అంతటికే కారణం ఈడు. నువ్వు బతికే ఉన్నావా? అవునా? అమ్మో, ఈ విషయం ఊరంతా తెలిసిపోతే తెలిసిందిలే. నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. కూలి పని చేతేనే సరే నిన్ను పోతించుకుంటాను. పరాయాలతో మనకొద్దు. నాకు పొద్దుచ్చిందండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదల్లో. హలో లాయరు, పెద్ద న్యాయమూర్తిలా మాట్లాడావు. నీకు విషయం తెలుసా? నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం 10 మందికి తెలిసిందనుకో, అందరూ నీ మొఖాన ఫు అని ఉమ్మేస్తారు. దేనికి? పడిపోతావేమో. పక్క సిద్ధంగా చేసుకో. డాక్టర్ ఫోన్ చేసి తాగడానికి మంచినీళ్ళు కూడా రెడీగా పెట్టుకో. లాయర్ బాబు చెప్పేస్తున్నాడు రే. నీ పెళ్లికి ముందే మీ ఆవిడ ఓ బిడ్డని కందిరా. సాకు సాకు. మీకు ఎంతవరకు తెలుసో చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా. ఒరే ఫూల్, పెళ్లికి ముందే నా భార్య చెప్పింది. ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురు ఎవరో తెలుసా? అనుక్షణం మీ గుండెల్లో దడ పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది ఆ ఇన్స్పెక్టర్ అశ్విని. ఏమిటి మనకి సాకు? ఆ బిడ్డ ఇన్స్పెక్టర్ అశ్విని అంట. ఇది ఆయన సాకు. ఇంతకంటే షాకింగ్ వార్త ఇప్పుడు నేను చెప్తాను. పడిపోతారేమో, పక్కలు సిద్ధం చేసుకోండి. డాక్టర్కి కబురు పెట్టి మంచినీళ్లు పక్కన పెట్టుకోండి. జ్యోతి కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నేను వాదించబోతున్నాను. మేము జడ్జి గారితో మాట్లాడొస్తాం, మీరు ఉండండి. కేసు క్లోజ్ అయ్యి జడ్జిమెంట్ చెప్పే టైంలో మళ్ళీ కొత్త సాక్షి అంటారేమిటి? యువరానా, ఈ కేసులో 3వ ముద్దాయి దొరికాడు. అతను అప్రూవర్ గా మారాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ కేసు ఓపెన్ చేయాలి ప్లీజ్. ఏమండి, మీ ఇద్దరిని జడ్జి గారు రమ్మంటున్నారు. ఓకే, బట్ ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. కోర్టు స్టార్ట్ అయ్యే లోపల సాక్షులందరినీ అసెంబ్ల్ చేయండి. థ్యాంక్ యూ యువరానా.
వాసు రవీంద్ర ఎక్కడ? జడ్జి గారు పిలిచారని ఎవరు వచ్చి తీసుకెళ్లారు. ఏమిటి, జడ్జి గారు పిలిచారా? వాట్ నాన్సెన్స్! ఎవరు వచ్చి జడ్జి గారు పిలిచారంటే పంపించేస్తావా? నాకేం తెలుసండి. మీరే కదా తీసుకెళ్ళింది. చెప్పరా, వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు? చెప్పు. అమృతరావు గారి మనుషులు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. డోంట్ వరీ, వాళ్ళు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. లేట్ అయితే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి. మేడం, మీ మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఆ జీప్ని ఎవరిని ముట్టుకోద్దని చెప్పు. చక్రవర్తి గారు, ఈ కేసు తాలూకు ప్రధాన సాక్షులు ప్రవేశపెట్టండి. ఐ ప్లీడ్ యువర్ ఆనర్, గివ్ మీ సమ్ మోర్ టైం ప్లీజ్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జడ్జి గారు కోర్టుకు వచ్చాక కేసు ఓపెన్ అయ్యాక కూడా వాయిదా అడగటం అర్థం లేని పని. నా క్లయింట్ను అవమానించినట్టే. ఈ కేసులో ప్రధాన సాక్షులిద్దరూ మిస్సింగ్. అసలు ఈ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాసి నా క్లయింట్ అన్యాయంగా ప్రాసిక్యూట్ చేసిన ఇన్స్పెక్టర్ అశ్వినియే మిస్సింగ్. నిన్నటిదాకా బాలిరెడ్డి అమృతరావులకు పర్సనల్ లాయర్ గా చేసిన చక్రవర్తి గారు ఒక్కసారి ఆ ప్రజానాయకులిద్దరిని ప్రజాద్రోహులుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ అశ్విని స్పెషల్ ప్రాసిక్యూటర్ చక్రవర్తి గారి కూతురు గనుక. ఇంకో 20 సెకండ్లలో బాంబు పేలుతుంది. అశ్విని మాడి మసైపోతుంది. నేరాన్ని నిరూపించే ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు కొట్టివేయడమైనది.
బాలరెడ్డి అమృతరావులపై ఇన్స్పెక్టర్ అశ్విని ఈ కేసు దురుద్దేశంతో పెట్టిందని కోర్టు నమ్ముతోంది. కాబట్టి ఇన్స్పెక్టర్ అశ్వినిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. కోర్టు డిస్మిస్డ్. No, Your Honor! No! సాక్షులు తీసుకొచ్చాను, Your Honor. కేసు క్లోజ్ అయింది. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయడమే కదా మీ డ్యూటీ. ఐఎమ్ సారీ, కావాలంటే పైకోర్టుకి వెళ్ళండి. మీరే న్యాయం చేయనన్నప్పుడు పై కోర్టుకు వెళ్ళి మాత్రం ఏ లాభం? ఇన్స్పెక్టర్ అశ్విని, ఇంకొక మాట మాట్లాడావంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నీ సిన్సియారిటీని చూసి అభినందించాలో, ఆ సిన్సియారిటీకి ఫలితం లేకుండా పోయినందుకు సానుభూతి చూపాలో అర్థం కావటం లేదు. ఐ పిటి యు అశ్విని. నా మీద ఎందుకు సార్ సానుభూతి? నా డ్యూటీ నేను చేశాను. న్యాయస్థానమే తన డ్యూటీ తను చేయలేకపోయింది. నేరస్తులు ఈ కోర్టులో తప్పించుకున్నా పై కోర్టులో తప్పించుకోలేరు. అశ్విని, వాట్ సార్? మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డరా? థ్యాంక్ యూ సార్. నన్ను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ చట్టాన్ని మాత్రం ఇట్లాంటి పుండాకూరు రాజకీయ నాయకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. చూడమ్మా, నాతో పెట్టుకోవద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను. ఎవరికి ఎలా రాసి పెట్టుందో. ఇంకేముంది సార్, గవర్నమెంట్ మీరే, పోలీసు మీరే. రండి సార్, మన జీపులోనే వెళదాం. పదా. నేనేదో జోకు చెప్పినట్టుగా నవ్వుకో. ఏయ్, 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 ఆగ్రా. మాకు నాన్న చెప్తాడు రా, ఆగ్రా. ఏంటోరా, అమృతరావు పోయినందుకు ఓ పక్క నుంచి బాధగా ఉంది. ఎక్స్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అవుతున్నందుకు ఇంకో పక్క నుంచి ఆనందం తన్నుకొచ్చేస్తుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఏంట్రా గుండు, పోలీస్ డ్రెస్ చేసేవేంటి? దీపావళి పిస్తోల్ అనుకుంటా. ఇంటికి వెళ్ళి ఆడుకున్నాను పో. సారీ, నేను ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నా. ప్రజలు వేరు, పోలీసులు వేరు కాదు. ఈ ఊరు ప్రజల్ని పోలీసులుగా తీర్చిదిద్దానన్న తృప్తితో వెళ్తుంది ఇన్స్పెక్టర్ అశ్విని.